దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, దేవుని మాట కీర్తనల గ్రంథము 124 కీర్తన 8వ వచనమండి. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా నామమును వలనే మనకు సహాయం కలుగుచున్నది. ఇక్కడ చూడండి, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా నామం వలన మనకు సహాయం కలుగుతున్నది. అవును కదండి, భూమి ఆకాశంలో సృష్టించింది యెహోవానే, ఆయనే, మన యేసయ్యే ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ సృష్టినంతా సృష్టించింది. 6 రోజుల్లో సృష్టించింది మొత్తాన్ని దేవుడే మనకు సృష్టించింది. ఆయన పేరు వల్లనే, ఆయన వల్లనే మనకేం కలుగుతుంది? సహాయం కలుగుతుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనము ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో అనేకుల దగ్గరికి మనం సహాయం కావాలని వెళ్తాము. అనేక ప్రజల దగ్గరికి, అనేక అధికారుల దగ్గరికి, అనేకుల దగ్గరికి మనము సహాయంకి వెళ్తాం. అవును, వెళ్ళాల్సిన అవసరం ఒక్కొక్కసారి వస్తుంది, వెళ్ళాలి. అయితే అట్లనే దేవుని సహాయము తోసిపుచ్చకూడదు, దేవుని కార్యాలని తోసిపుచ్చకూడదు. ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టకుండా, ఆయన సన్నిధిలో నుంచి నువ్వు మొరపెట్టకుండా, ఆయన సహాయాన్ని నువ్వు అడగకుండా, నువ్వు ఎవరెవరో సహాయాన్ని నువ్వు అడిగితే ప్రయోజనం లేదు. నీకు ఆ కార్యం సిద్ధించకపోవచ్చు. ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టి నువ్వు వెళ్ళినావంటే నీ కార్యము సఫలమవుతుంది, ఖచ్చితంగా సఫలమవుతుంది. ఒకవేళ ఆయనకి ఇష్టం లేదంటే చేయడు, కానీ ఆయన ఖచ్చితంగా సహాయం చేసేవాడై ఉన్నాడు. ఆపత్కాలం ముందు ఆదుకునే దేవుడై ఉన్నాడు. కాబట్టి భూమి ఆకాశంలో సృష్టించాడండి ఆయన. నీకు ఇచ్చే సహాయం ఏముంది? నీకు కావాల్సింది అందులో ఉన్నదే కదా నువ్వు అడుగుతున్నావు. భూమి ఆకాశంలో, భూమి పైన ఉండే వాటిలో ఉన్న వాటినే కదా నువ్వు అడుగుతున్నావు. ఇంకే వెరైటీగా ఏం అడగలే కదా దేవుణ్ణి. భూమి పైన ఏమేమి దేవుడు చేశాడు వాటినే కదా నువ్వు అడుగుతున్నావు. ఆల్రెడీ చేసి పెట్టేశాడు, నీకు ఇవ్వాలా, ఇస్తాడు. దానికి నీకు లేట్ అవుతుంది అంతే. కాబట్టి దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదండి. ఎందుకంటే ఆయన చేసిన దాన్ని నువ్వు అడుగుతున్నావు, ఆయన చేయని దాన్ని నువ్వేం అడగట్లేదు కదా. ఆయన ఇచ్చిన జ్ఞానం ద్వారానే అనేక మంది మనుషులు అనేక వాటిని సృష్టించారు. అది కూడా ఆయన చేసిందే లెక్క. ఎందుకంటే ఆయన చేసిన వాటినే నువ్వు అడుగుతున్నావు, వేరే వాటిని నువ్వు అడగట్లేదు, వేరే వాటి కోసం నువ్వు పోవట్లేదు. నువ్వేమన్నా చంద్రమండలం కావాలని, అంతరిక్షం కావాలని ఏమన్నా అడుగుతున్నావా? అది కూడా ఆయనే చేశాడు. భూమాకాశంలో అన్ని మొత్తం ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్కటి కూడా అంతరిక్షంతో సహా మొత్తం ఆయన చేసింది. ఆయన మాట వల్ల సృష్టించబడడం అనే మాట అవి. అదే ఆయన మాట చేసి సెలవిస్తుంది. ఆయన నామం వల్లనే మనకు సహాయం కలుగుతుంది. ఆయన పేరు వల్ల మనకు సహాయం కలుగుతుంది. ఎందుకంటే ఆయన నామం వల్ల భూమి ఆకాశం సృష్టించబడితే ఆయన వల్లనే కదా మనకు కూడా కార్యం జరగాలి. అలా ఆయన వల్ల కార్యములు జరిగితే ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరుతుందండి. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరితే మనకు సంతోషం, సమాధానం అన్నీ మనకు అక్కడ లభిస్తాయి. ఒకవేళ నువ్వు అది కాదని వేరే మార్గాల్లో ఈ లోకమంతా ఆయనదన్నప్పుడు, లోకంలో ఉన్న వారందరూ ఆయన వారు అయినప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనము ఒక గవర్నమెంట్ ఉందనుకోండి, గవర్నమెంట్లో అత్యధిక స్థాయి ఏది? సీఎం నువ్వు ఎమ్మెల్యేలందరినీ కలిసే బదులు డైరెక్ట్గా సీఎం దగ్గరికి పోతే నీకు పని జరిగిపోతుంది. అలా నువ్వు ఈ మనుషుల దగ్గర అందరినీ పోయి నువ్వు అడిగే బదులు ఇది మనుషుల్ని, ఈ లోకాన్ని అందరినీ సృష్టించిన దేవుని ఎత్త నువ్వు మొరపెడితే ఆయన దగ్గర నుంచి ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా సహాయం వస్తుంది. ఎందుకంటే ఆయన నామంలోనే ఈ కార్యములన్నీ జరగబడినాయి. ఆయన నామం వల్లనే, ఆయన నోటి మాటతోనే ఈ కార్యములన్నీ జరగబడినాయి. అట్లాగే ఆయన నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నువ్వు అడుగు విధానంలో అడుగుతున్నావా? నువ్వు దేవుని దగ్గర సరైన విధానంలో నువ్వు ఉంటున్నావా? నువ్వు దాన్ని ఏ దాని కొరకు అడుగుతున్నావు? ఆ సహాయము నీ స్వార్థంగా అడుగుతున్నావా, లేదంటే ఇంకా చెడు కోసం అడుగుతున్నావా? అది ముఖ్యమైన కార్యం. ముఖ్యంగా దేవుని దగ్గర నువ్వు ఉన్నావా లేదా? ఓన్లీ దేవుని దగ్గర నీ ఆశలు, కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే దేవుని దగ్గరకు వస్తున్నావా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో వెతుకుతూ, దేవుని సన్నిధిలో కనిపెడుతూ, అందుకే దేవుడు ఆలస్యం చేస్తాడు నీ దగ్గర. ఎందుకంటే నీ హృదయం దేవుడికి తెలుసు.
ఆయన నువ్వు నిలుస్తావా లేదో, నీకు ఒకవేళ ఇస్తే వాటిని ఇస్తే దాన్ని నువ్వు సరిగా వాడతావో లేదో, ఏ విధంగా వాడతావో, కానీ ఖచ్చితంగా ఇవ్వడం మాత్రం ఖచ్చితం. అది లేట్ అయినా ఖచ్చితంగా ఇస్తాడండి, సహాయం చేస్తాడండి. సహాయం చేయకుండా ఉండడు దేవుడు. నువ్వు ఆరోగ్య సమస్య గురించి అడుగుతున్నావా, లేదా ఇంటి సమస్య గురించి అడుగుతున్నావా, ఏ సమస్య గురించి అడుగుతున్నావో తెలియదు, కానీ అన్ని సమస్యలు తీర్చగల సమర్థుడు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన నామానికి మహిమ కలగాలంటే మనం ఆయన దగ్గర నుంచి మనం సహాయాలు పొందుకోవాలి, ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆశీర్వాదం పొందుకోకపోతే మనంతా ఇంకా వ్యర్థం ఇంకెవరు లేదండి. ఎందుకంటే మనం అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి, అంత గొప్ప దేవుడిని, భూమి ఆకాశం సృష్టించిన దేవుడిని మనం కలిగి ఉండి ఆయన దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందుకోకపోతే అంతా ఇంకా మనము చెప్పుకొని దేవుని మాటలు చెప్పుకొని వ్యర్థమండి. ఎందుకంటే అంత గొప్ప దేవుడు మన దగ్గర పెట్టుకొని మనం కార్యములు పొందుకోకపోతే అది ఎంత ఇదిగా ఉంటుంది. వాళ్ళకి అన్నిలకు మనం చెప్పాలన్నా కానీ నువ్వేం పొందుకున్నావు అంటే మనశ్శాంతి సమాధానం అన్నా కూడా అదే మంచి ఆశీర్వాదమే. ఎందుకంటే ఈ లోకంలో చాలా వరకు శాంతి సమాధానం లేకుండా అనేక జనులు గతించిపోతున్నారు, చనిపోతున్నారు. ఆ రోజు అనేక మంది, రోజుకు అనేకులు నశించిపోతున్నారు. కాబట్టి ఆయన శాంతి సమాధానం పొందుకోవడం కూడా గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయన సృష్టించిందే, కాబట్టి ఆయన దగ్గర నుంచినే మనకు సహాయం రావాలి. కాబట్టి మీకు ఇప్పుడు ఈ రోజు ఏ సహాయం కావాలన్నా ఆయన చేయాలి. కాబట్టి ఆయన దగ్గరే పొందుకుంటే మనకు కావాల్సిన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు దీవించినగా ప్రార్థన చేసుకుందాము. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవ, స్తోత్రం నాయన. అవును ప్రభా, అయ్యా ఈ భూమాకాశంలో సృష్టించిన దేవుడు నీవేనాయన. అయ్యా నీ నామం వల్ల అనేక గొప్ప కార్యములు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి ప్రభా. అవునైనా వాక్యం సెలవిస్తున్నది. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ఈ కాలంలో మేము అయ్యా అత్యధికంగా శ్రమలు అనుభవిస్తున్నాము అయ్యా. శ్రమల నుంచి మమ్మల్ని తప్పించండి. అవును ప్రభా, ఈ లోకము దాని ఆశలు అన్నీ కూడా గతించిపోతాయి నైనా. కాబట్టి నైనా తండ్రి మాకు సహాయం చేయండి. ఈ లోకంలో మాకు ప్రస్తుతానికి అవసరాలు ఆకతులు మీరు నెరవేర్చండి. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి, బలపరచండి. మీ నామాన్ని మాత్రం మహింపరచుకోండి ప్రభా. అయ్యా ఏ బిడ్డలైతే అయ్యా తండ్రి నా ప్రభా నీ వాక్యాన్ని వింటున్నారో, అయ్యా నీ వాక్యాన్ని పట్ల శ్రద్ధ చూపిస్తున్నారో, నీ వాక్యం పట్ల అయినా తండ్రి నీ సహాయం నుంచి ఎక్కడి నుంచి వస్తుందని ఎత్తుకుతున్నారో ఆ బిడ్డలకు మీరు సహాయం చేయండి. మీ నామాన్ని ఘనపరచుకోండి ప్రభా, మీ నామాన్ని మహింపరచుకోండి. ఏ అవసరతలో లేకుండా ఏ లేమితో జీవిస్తున్నారో మాకు తెలియదు, కానీ అయా అవసరతలు తీర్చండి. మీ నామాన్ని కనపరచుకోండి అయా. ప్రతి ఆరోగ్య సమస్యలన్నింటినీ దూరపరచండి నాయన. అయా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. మీ నామాన్ని మాత్రం మహింపరచుకుంటారని నీకే మహిమ గంతా ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.